లేడీస్ అండ్ జెంటిల్మెన్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాసే క్వశ్చన్స్కి ఆన్సర్లు మల్టిపుల్ చాయిస్. మనతో పాటు ఉన్నారు టీమ్ వర్జిన్ బాయ్స్. ఎంట్రీ ఎదిరింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వర్జిన్ బాయ్తో వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం నిజంగా నా కెరీర్కే ఒక గర్వకారణం. చెక్ చేస్తారా? నిజంగా చెక్ చేసేది పెట్టారు సార్ నాకు పిఆర్. 70 మంది యాంకర్ని స్క్రీనింగ్ చేస్తే నన్ను సెలెక్ట్ చేశారు. నేను మీ బ్యాచ్. ఓకే, ఐఎమ్ కమింగ్ టు అబద్ధాలు వద్దు ప్లీజ్, నిజాలు మాడుకుందాం అన్నా. నిజాలు మాడుకుందాం. నిజమే చెప్తున్నాను, నేను నా జీవితంలో అబద్ధాలు ఆడలేదు. సో వర్జిన్ బాయ్స్ మూవీలో నేను ఫస్ట్ ట్రిగ్గర్ అయింది మిత్రా శర్మ గారిని, తర్వాత ట్రిగ్గర్ అయింది కమ్మింగ్ అని ఒకటి రాశారు. అందులో ఒక స్పెర్మ్ జుయి అని ఒకటి పెట్టారు. ఆ స్పెర్మ్కి కమ్మింగ్ అని 11th అని పెట్టారు. ఏంటన్నా అది స్పెర్మ్కి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ అయ్యేది ఇది ఉందా? అదే వర్జిన్ బాయ్స్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, మరి అదంతా థియేటర్లో కమింగ్ అవ్వాలి కదా, మరి డేట్ వచ్చింది కదా 11th. కొత్త జన్మ బయటకు వస్తున్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమా జన్మ వర్జిన్ బాయ్స్ రిలీఫ్ అవుతున్నట్టు. ఓకే, అంటే థియేటర్లో బయటకు వస్తుందంటే నాకు వేరేలా థియేటర్లో బయట దాచుకోండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, ఎక్కడ ఆగొద్దు, ఏ షాపుల దగ్గర, మెడికల్ షాపుల దగ్గర గట్రా సీదా ఇంటికి వెళ్ళండి, తొక్కిసలాట్ చేసుకోవద్దు. అండ్ మిత్రా శర్మ, మీకు ఫేవరెట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఫేవరెట్ ఆల్ఫాబెట్ వి. నాకు ఎం. బికాస్ ఆఫ్ అది మిత్రా శర్మ పేరు ఎంతో స్టార్ట్ అవుద్ది కదా. క్రింజ్ రాజాని పెట్టాలి. కాదు కాదు, సినిమాలో స్కేల్తో కొలుస్తారు కదా, ఇట్ సైజ్ మ్యాటర్సా లేదంటే దాని అర్థం? అదే సినిమాలో ఏదో మెజర్ చేస్తున్నారు, ఎలా ఎలా గ్రోత్ ఏమనుకున్నారు? మీరేమనుకుంటున్నారు? అదే అనుకుంటున్నారు. చెప్పండి దానికి. చేసినాడు ఈయన అడగండి. అదే సార్, ఏంటి మెజర్ సైజ్ మ్యాటర్సా మీ దృష్టిలో? యా, అఫ్ కోర్స్. మీరు గీతానంద్ గారు? ఆఫ్ కోర్స్ ఇట్ మ్యాటర్స్. కాదని చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అవునా? సో సినిమాలో ఏమైనా వాటి మీద ఏమైనా సీన్లు ఉంటాయా? ఎందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ దాని మీద? అయ్యో లేదండి, చదివితే ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ మనకి. జనాలకి సినిమా అనేది ఒక ఎడ్యుకేషన్. పబ్లిక్ డొమైన్లోకి ఒక సినిమా వస్తుందంటే హీరో సెట్ వేసాడు నేను వేయాలి అలా అనుకుంటారు కదా, ఆ హెయిర్ స్టైల్ నేను మెయింటైన్ చేయాలి అని. సో వాట్ మేడ్ యూ చూజ్ వర్జిన్ బాయ్స్ అంటే గీతానంద్ ఏం చెప్తాడు? అంటే చాలా వర్సటైలిటీ ఉన్న క్యారెక్టర్. సో ఒక వర్జిన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక జెంటిల్మెన్